హోంగార్డ్లో ఎక్సలెంట్ వర్క్ చేసిన దానికి అభినందిస్తూ దీన్ని సపరేట్గా వీకోట పరిధిలో గాంజా తీసుకుని వచ్చి అమ్ముతున్న గ్యాంగ్ను పట్టుకున్నారు. ఇక్కడ పరంధామా అని లోకల్లో ఉన్న వ్యక్తి, ఒక లారీ ఓనరు మన్యం జిల్లాకి వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంగా అక్కడ డాబా దగ్గర కొంతమంది పరిచయం అయినారు. వాళ్ళ దగ్గర దాదాపు 8 కిలోల గాంజా కొని ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే అమ్మకాలకు పాల్పడుతున్నారో వాళ్ళ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన టైంలో పోలీసు వారు, డిప్యూటీ తహసీల్దారు, వాళ్ళ సిబ్బంది వెళ్ళి 5 మంది అరెస్ట్ చేసి 5 మంది దగ్గర నుంచి 8 కిలోల గాంజాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 5 మంది పరంధామ, దావూదు, ఆంటోనీ, చిరంజీవి అండ్ శివ. వీళ్ళందరూ కూడా అయితే బయలుపల్లి వాళ్ళు, మిగిలినంత లోకల్ వాళ్ళే. ఇదే ప్రెస్ మీట్లో లాస్ట్ 2 weeks ఆర్ 10 to 12 days బ్యాక్ కొంతమంది విలేకరు మిత్రులు నా దృష్టి తేవడం జరిగింది. సార్ ఇక్కడ గాంజా కొంతవరకు సప్లై అవుతుంది, నాపైన ఏమైనా చర్యలు తీసుకుంటారని అదే రోజు చెప్పడం జరిగింది. డెఫినెట్గా తొందరలో చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇంకా కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఇంకా కూడా కొంతమంది పర్సన్స్ ఇప్పుడు 5 మంది అరెస్ట్ చేసిన, ఇందులో ఇద్దరు అప్స్కార్లు ఉన్నారు. అది కాకుండా ఇంకా 1 or 2 పర్సన్స్ ఈ రకంగా ఆగి చేసే వాళ్ళు ఏరియాలో ఉన్నారని తెలిసింది. వాళ్ళపై కూడా సమగ్రమైన నిఘా పెట్టడం జరిగింది. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. వీకోటలో గాంజాకు అలవు లేదు. పోలీసులు డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ 5 మందిని కూడా రిమాండ్ తరలించడం జరిగింది. ఎనీ ఇష్యూస్ ఏమంటే సరే ఎంత మటుకు ఉంటుంది కాస్ట్? ఇది విలువ అక్కడ 15,000 దగ్గర నుంచి ఉంటుంది కిలో. ఇక్కడ వీళ్ళు అమ్మేదాన్ని బట్టి ఉంటుంది. సరే ఎన్ని కేజీలు సార్? 8 kilos. వాటికి వీటికి వచ్చేసి ఊరికే మాట్లాడకపోకుండా సొసైటీలో మేము ఒక పార్టీ, మేము కూడా సొసైటీ రక్షించుకోవాలి. ఇప్పుడు నిజంగా కొన్ని ఈవిల్స్ అందరూ సామాజిక బాధ్యత వహిస్తే తల్లిదండ్రులతో పాటు సొసైటీ అధపాతాళానికి పోతుంది. డ్రింకింగ్ ఉంటుంది, అది కొద్ది వరకు సొసైటీని నాశనం చేస్తుంది. బట్ గాంజా అనేది మనిషి యొక్క ఆలోచన పరిధిని కూడా నాశనం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ అత్యవసరం చేస్తుంది. మనిషికి పనిచేసే శక్తిని నశింపజేస్తుంది. సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి నిర్మూలన చేసే వ్యవస్థ గాంజా. అందులో మీ వైపు నుంచి వస్తే మోర్ అండ్ మోర్ హ్యాపీ. బట్ కొన్ని దగ్గర రైతులు ఒక్కో చెట్టు 2 చెట్లు వేసుకుని వాళ్ళు తగడానికి కావచ్చు, వాళ్ళ పశువులు కావచ్చు, రకరకాల ఈవెంట్స్ కావచ్చు, అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని ఉంటున్నాయి. వాటిపైన ప్రత్యేక నిఘా పడింది. ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్లో ఇంటి దగ్గర సహాయం చేసిన 8 ముక్కలు 9 ముక్కలను కూడా లా చేసి కేసు కట్టడం జరిగింది. ఒక్కొక్కసారి సరైన సమాచారం లేకపోవడం వల్ల కొద్దిగా లేట్ కావచ్చు తప్ప ఎవరు మిలాలు తప్పించుకోలేరు. ఈ గాంజా పక్క మనకు మన నుంచి వచ్చింది. ఇది లోకల్గా చేసేది కాదు. మంచిది. దీనికి కూడా అక్కడ లోకల్ పోలీసు కూడా సమాధానం ఇస్తాము. వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటాము. ఏదైనా ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఏదైనా ఉంటే డెఫినెట్గా ఫ్రంట్ వర్డ్ బ్యాక్వర్డ్ ముందుకు పోయి ఎంతవరకైనా ముందుకు పోయి ప్లాన్ చేస్తాం. ప్యాకాట్లకు అలవ్ చేసే ప్రసక్తే లేదు. ఏదైనా సాంప్రదాయబద్ధంగా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే వచ్చేసి ఎటువంటి క్రికెట్ టోర్నీస్ కానీ, ఊళ్ళో చిన్నపిల్లలు ఆడే గేమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అది కోటి పందాలు కూడా సాంప్రదాయబద్ధంగా ఊరు మొత్తంలో జస్ట్ ఒక పెట్టుకోవడానికి అయితే పోలీస్ దగ్గరికి వచ్చి కరెక్ట్గా పర్మిషన్ తీసుకుంటే సాంప్రదాయబద్ధంగా ఇచ్చేవాడికి పర్మిషన్ ఇస్తారు తప్ప యాంటీ సోషల్ ఈవెంట్స్ 80% అలౌ చేయం. ఒకవేళ ఎవడన్నా ఏదన్నా జరిగితే మా నోటీస్ లేకుండా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. జరిగిన తర్వాత కూడా వదలం. ప్రతి కానిస్టేబుల్కు ఇక్కడ ఒక విలేజ్ అలాట్ చేస్తాం. ఆ కానిస్టేబుల్ బాధ్యత ఆ విలేజ్లో కోడి పందాలు జరుగుతున్నాయా, జల్లుకలు జరుగుతున్నాయా, లేదా బుల్డోస్ జరుగుతున్నాయా అనేది ఆ కానిస్టేబుల్ బాధ్యతగా పెట్టాము. డెఫినెట్గా మాకు అన్ని విలేజ్ సమాచారం వస్తుంది. ఈ బుల్ రేస్ కానీ లేదా జల్లికట్టు కానీ ఎవరైనా సాంప్రదాయపరంగా పెట్టుకోవాలనుకుంటే ఒక 2 days ముందుగా లోకల్ పోలీస్ ఆఫీసర్కి వచ్చి రిక్వెస్ట్ ఇస్తే డిఎస్పీ నేను
సరైన ఇన్స్ట్రక్షన్స్తో పర్మిషన్ ఇస్తాం. ఒక అంబులెన్స్ కావాలి, ఒక డాక్టర్ టీం కావాలి, ఇన్నే సైజ్ కావాలి, ఈ పర్మిషన్ కావాలి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వాళ్ళ సాంప్రదాయం గౌరవిస్తాం. అలాగే అంతేగాని ప్రతి దానికి ప్రైజుల పేరుతో డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసేసి అది వ్యాపారాత్మకంగా మారితే దాన్ని అలో చేసే ప్రసక్తే లేదు. పండగ పద్ధతి సాంప్రదాయం దానికి ఎప్పుడు గౌరవం ఉంటుంది. వ్యాపారము అలవాటు అడిషన్ దానికి ఎప్పుడు విలువ ఉంటుంది.